చూశారు కదా ఏం జరిగిందో? ఊరంతా కళ్ళారా చూశారు కదా. నా కూతురు భవానీ ఏ తప్పు చెయ్యలేదు అని ఆ అమ్మోరే వర్షం ద్వారా చెప్పారు. ఇంక నా కూతురు దొంగ కాదు. ఇక మీదట భవానీ ఎప్పటిలానే గుళ్ళోకి వస్తుంది, ఆ అమ్మోరు తల్లికి అభిషేకం చేస్తుంది. అదెలా కుదురుతుంది సుబ్రహ్మణ్యం గారు? అనుకోకుండా పడ్డ వర్షానికి భవానీ తప్పు చెయ్యలేదు అనడం పద్ధతి కాదు. సరిపోయింది సంబరం. అయితే నేను కూడా రేపటి నుంచి ఈ ఊళ్ళో అందరి నగలు దొంగతనం చేసి వర్షం పడే టైంకి ఇక్కడికి వచ్చి నిలబడతా. అప్పుడు నేను కూడా మంచిదల్లా కనిపిస్తాను కదా. ఇలాంటివన్నీ లెక్కలోకి తీసుకోవడం కుదరదు సుబ్రహ్మణ్యం గారు. మీ అమ్మాయి దొంగ అని సాక్ష్యాలతో సహా పంచాయతీలో నిరూపించబడింది. అయితే నేను కూడా భవానీ ఏ తప్పు చేయలేదు అని పంచాయతీలో నిరూపిస్తాను. బాబు, ఇది మీకు సంబంధం లేని విషయం, మధ్యలో రాకండి. నాకెందుకు సంబంధం లేదు? భవానీ నా స్నేహితురాలు, నాకు సంబంధం ఉంది. పంచాయతీ అంటే ఆటలనుకుంటున్నారా? ఒక్కసారి ఆ అమ్మాయి దోషి అని తీర్పిచ్చాక మళ్ళీ ఆ అమ్మాయి తప్పు చేయలేదని చీటికి మాటికి మీరు పంచాయతీ పెట్టమంటే పెట్టడానికి మాకేం పని పాట లేదా? మీరు పంచాయతీలో ఇచ్చిన తీర్పు తప్పని అంటున్నాను. అందుకే మళ్ళీ పంచాయతీ పెట్టండి. ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పునే తప్పంటారు? తప్పుడు తీర్పిస్తే ఆ కోర్టునే ఎదిరిస్తా. ఇంకా మీరెంత? ఇంకో 3 రోజుల్లో భవానీ ఏ తప్పు చేయలేదని, పంచాయతీ ఇచ్చిన తీర్పు తప్పని సాక్ష్యాధారాలతో నేను నిరూపిస్తాను. అలా నిరూపించలేకపోతే? నిరూపించి తీరుతాను. నిరూపించలేకపోతే ఏం చేస్తారు? అలా నిరూపించలేకపోతే పంచాయతీ నాకు ఏ శిక్ష వేసినా సంతోషంగా అనుభవిస్తా. సరే, ఒప్పుకుంటున్నాం. కానీ శిక్ష మీకు కాదు. మరి సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి. మీరు నిరూపించలేకపోతే సుబ్రహ్మణ్యం గారి కుటుంబం శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏమండి, ఏంటండి ఇది? అదేంటి, అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం ఫ్యామిలీని ఊరు నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారా? చెప్పు నాన్న, మనకిష్టం లేదని చెప్పు. నేను ఒప్పుకుంటున్నాను. నేను కూడా ఒప్పుకుంటున్నాను. రాహుల్ బాబు మీద నాకు నమ్మకం ఉంది. రాహుల్ బాబు నా కూతురు భవానీని నిర్దోషి అని నిరూపించకపోతే నేను నా కుటుంబంతో సహా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను.
ఛాయాదేవి గారు, ఏమీ అనుకోకపోతే కొంచెం త్వరగా రమ్మంటారా? టైం అవుతుంది, ఫ్లైట్ మిస్ అవుతుంది మాకు. విజయ్ వెళ్ళి చూడు. సరే వెళ్ళు. అబ్బాయి ఎక్కడమ్మా, వస్తున్నాడా? అడిగేది నిన్నే జనని. రాహుల్ ఎక్కడా? వస్తున్నాడా? రాహుల్ లోపల లేడు నానా. ఇట్స్ ఓకే ఛాయాదేవి గారు, అబ్బాయి కూడా ఉంటే బాగుండేది. ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటాడు. ఏం పర్వాలేదు, పెళ్లిలో కలుస్తాం. అమ్మా, ఇది నీ ఎంగేజ్మెంట్ గిఫ్ట్. థ్యాంక్స్ అంకుల్. ఇది నీ కాబోయే హస్బెండ్కి ఈ గిఫ్ట్. మా తరఫు నువ్వే మీ ఆయనకి ఇచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఓకే ఛాయాదేవి గారు, ఇక మేము బయలుదేరుతాం. ఎంగేజ్మెంట్కి లేమని కోపం పెట్టుకోకండి, తప్పకుండా పెళ్లికి వస్తాం. సారీ మినిస్టర్ గారు, రాహుల్. అయ్యో పర్వాలేదులేండి, ఇక మేము వెళ్ళొస్తాం. నమస్కారం అండి. ధనలక్ష్మి పద. ఏం జరుగుతుందన్నయ్య? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? డ్రెస్ ట్రయల్ చేసుకుంటానని రూమ్లోకి వెళ్ళిన వాడు మాయమైపోవడం ఏంటి? ఏం వదినా, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు వదినా. పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీ అందరికీ? అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. వాడి సంగతి మనకు తెలిసిందేగా. ఇంకోసారి వాడు ఇల్లు దాటకుండా నేను చూసుకుంటాను. నువ్వు రిలాక్స్ అవ్వు. భవానీ, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ మైండ్లోకి రానివ్వకు. అలా చెప్పండి బాబు. భవానీ చేసిన పనికి ఇప్పటికీ నా గుండె దడ పెరుగుతూనే ఉంది. సరే రాహుల్ బాబు, రానివ్వను. మీరొచ్చి ఇప్పటికే చాలాసేపు అయింది. ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంక మీరు వెళ్ళండి రాహుల్ బాబు. ఓకే భవానీ. భవానీ, ఇచ్చిన డెడ్లైన్ లోపు నువ్వే తప్పు చేయలేదని పంచాయతీలో ప్రూవ్ చేసి నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఆ అమ్మవారి దగ్గరికి నిన్ను పంపిస్తాను. నువ్వు చేసే పూజలు, అభిషేకాలు ఎప్పట్లానే ఆ అమ్మవారికి చేసుకునేలా చేస్తాను. మీరు చేస్తారని నాకు తెలుసు బాబు. తెలిస్తే ఇలా అని మూడీగా చెప్పవు, నవ్వుతూ చెప్తావు. ఏది నవ్వు? మీరు చేస్తారని నాకు తెలుసు బాబు. గుడ్. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. నేను పక్కనుండగా నీ నవ్వుని ఎప్పటికీ పోనివను. భూమికి, బంగారానికి ఎప్పుడూ విలువ తగ్గనట్టు మీ స్నేహానికి కూడా ఇన్నేళ్లలో ఎప్పుడూ విలువ తగ్గలేదు బాబూ. భవానీ లాంటి ఫ్రెండ్ దొరికితే ఆ విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అంకుల్. ఇంకా 3 రోజులు భవానీ. ఈ 3 రోజులు పూర్తయ్యేసరికి నువ్వు గుళ్ళో ఉంటావు. ఇది నా ప్రామిస్. సరే రాహుల్ బాబు, ఇక మేం కూడా ఇంటికి వెళ్తాం. నాన్న, వెళ్దాం పదండి. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు. పదండి. జాబిలినే
అబ్బో ఇలా హార్ట్ మీద చేసుకుని ఇంకెంతకాలం ప్రేమిస్తావు రాహుల్? ముందు ఆ హార్ట్లో ఉన్న ప్రేమని ఆ భవానీతో చెప్పరా? ఇప్పుడు చెప్పే పొజిషన్లో నేను లేను, వినే సిచ్యుయేషన్లో భవానీ లేదు. ఫస్ట్ భవానీని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేలా చేయాలి. నేను చెప్పేది కేర్ఫుల్గా విను. చెప్పరా. సరేరా, వెళ్ళా పనిలో ఉండు. అలాగేరా. ఇప్పుడు ఇంటి దగ్గర ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. రాహుల్, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీ మీద కోపంతో వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పెట్టుకున్నారు. త్వరగా రా నాన్నా. రాహుల్, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్నా? నాన్న అత్తయ్య నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? భవానీ దగ్గరికమ్మా. ఇప్పుడు భవానీకి ఎలా ఉంది? పర్వాలేదమ్మా. సరే, లోపలికి వెళ్దాం రా నాన్న. అత్తయ్య నాన్న ఏమన్నా అన్నా నువ్వేం ఎదురు చెప్పకు. రా నాన్న. ఏమండి? ఏయ్, నువ్వు మధ్యలో వచ్చావంటే చంపేస్తా. నాన్న, అది ఛీ! అసలు బుద్ధుండే ఇలాంటి పనులు చేస్తున్నావా? లేక రీసెర్చ్లను తిరిగి పిచ్చిగాని పట్టిందా? నీ పెళ్లి కోసం అత్తయ్య ఏవేవో చేయాలని కలలు కంటోంది. కానీ నువ్వు మాత్రం లెక్క చేయకుండా తిరుగుతున్నావు. అసలు నిశ్చితార్థం పనులు చూసుకోవడం కన్నా నీకంత ముఖ్యమైన పనేంట్రా? నాన్న, అది గుడి దగ్గర. నార్మల్ మాట్లాడితే చంపేస్తా. ఇక్కడ నిన్ను చూడ్డం కోసం మినిస్టర్ వచ్చాడు, కానీ నువ్వు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోయాడు. మీ అత్తయ్యకు తల కొట్టేసినట్టయింది. అసలు నిన్ను అన్నయ్య ఆగు. నువ్వు పైనే ఉన్నావనుకొని ఎదురు చూసినందుకు ఓ మినిస్టర్ ముందు మా అందరినీ పిచ్చోళ్ళం చేశావు కదరా. నువ్వు ఆగన్నయ్య, నేను మాట్లాడతాను. రాహుల్, ఏంట్రా ఇది? నువ్వు మాస్టర్స్ ఫినిష్ చేసావురా. ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తే ఎలా? నిన్ను మీట్ అవ్వాలని వాళ్ళెంత ఇష్టంతో వచ్చారో తెలుసా? అలాంటి వాళ్ళని బాధపడి వెళ్ళేలా చేశావు. వాళ్ల ముందు నా పరువు గోదావరిలో కొట్టుకుపోయింది. అది అత్త, అది రే, నేను ఫీల్ అయ్యేది నువ్వు ఒక్క మాట కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయావు చూడు, అందుకు నేను ఫీల్ అవుతున్నాను. అది కాదత్తా. నేనసలు ఎందుకు వెళ్ళాను అంటే, ఆహాహా. నువ్వెందుకైనా వెళ్ళుండొచ్చు, కానీ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను.
ఫస్ట్ మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, తర్వాతే ఏదైనా ఎవరైనా. చూడు, నువ్వు లేకపోవడం వల్ల ఆ మినిస్టర్ మన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు? హర్ట్ అయ్యి బయట మన పద్ధతుల గురించి ఏమని చెప్తారు? సారీ అత్తా. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను రాహుల్, ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఇంత కూల్గా మాట్లాడను. అంతవరకు మాత్రం తెచ్చుకోకు. సారీ అత్తా, ఇంకోసారి రిపీట్ అవ్వదు. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. మమ్మీ, బావ సారీ చెప్పగానే అలా వదిలేస్తే ఎలా? అసలు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కో. అది దాని కోపం కాదురా, నీ మీదున్న ప్రేమ. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావని ఆ ప్రేమని అలా చూపిస్తోంది. వెళ్ళు. రాహుల్, నాన్న కొట్టాడని ఫీల్ అవుతున్నావా? నేను ఫీల్ అయ్యేది నాన్న కొట్టాడని కాదక్క, భవానీ గురించి. రాహుల్, ఇప్పుడు ఎలా ఉందిరా భవానీ? బానే ఉందక్క, కానీ నేను వెళ్ళడం లేట్ అయ్యి ఉంటే నో, అసలు ఇమాజిన్ చేసుకోవాలంటేనే భయంగా ఉందక్క. పిచ్చి పిల్ల ఎంత పని చేసింది. భవానీ గురించి ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. విన్న నీకే అలా ఉంటే తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకెలా ఉంటుందక్క? నిజమేరా, కానీ నీ ప్రేమ గురించి తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఒకవైపు నాన్న, అత్తయ్య నిన్ను ఐశ్వర్యకిచ్చి పెళ్లి చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. నువ్వేమో భవానీని లవ్ చేస్తున్నావు. ఈ రెండిటి మధ్య నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది నా లవ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని కాదక్క. ఇంకో 3 డేస్లో భవానీ అమ్మవారి నగ దొంగతనం చెయ్యలేదు అని సాక్ష్యాలతో నిరూపిస్తాను అని మన ఊరి పంచాయతీలో ఛాలెంజ్ చేశాను. ఒకవేళ నేను నిరూపించకపోతే భవానీతో పాటు తన ఫ్యామిలీ మొత్తాన్ని పర్మనెంట్గా ఊరు నుంచి వెలేస్తారు. అయ్యయ్యో, అదేంటి రాహుల్? అవునక్క, భవానీ నా సిచ్యువేషన్లో చూసి తట్టుకోలేకపోయాను. పైగా తన గుడికి అమ్మవారికి దూరమైన బాధలో కొంచెం కొంచెంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ చివరికి తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా అటెంప్ట్ చేసింది. ఆ భయంతోనే భవానీ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానని ఛాలెంజ్ చేశాను. అయినా ఎలా నిరూపిస్తావురా? ఎంగేజ్మెంట్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. చూసావుగా, నువ్వు ఇంట్లో లేకపోతే ఎంత పెద్ద గొడవైందో. ఈసారి నువ్వు ఇల్లు దాటితే పరువు కోసం వాళ్ళు ఏం చెయ్యటానికైనా వెనకాడరు. నా మాట విను రాహుల్. ఒక ఆడపిల్ల లైఫ్ అక్క, అందులోనూ నేను ప్రేమించిన నా మహారాణి. నాన్న అత్తయ్య ఏదో చేస్తారని భయపడి ఎలా వదిలేస్తాను? పైగా ఊరంతా భవానికి ఎదురు నిలబడేవాళ్లే తప్ప సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. నేను కూడా వదిలేస్తే ఎలా అక్క? నా ప్రాణం అడ్డం పెట్టైనా సరే భవానీని కాపాడుకుంటాను. మనసేమో భవానీని కాపాడమని చెప్తుంది, మైండ్ ఏమో అత్తయ్య నాన్న
నిన్నేమైనా చేస్తారేమో అన్న భయంతో ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంది. బట్ ఫైనల్ డిసిషన్ నీదే రాహుల్. నీ మనసు చెప్పేదే చెయ్యి. ఏం జరిగినా సరే నేనెప్పుడు నా తమ్ముడు పక్కనే ఉంటాను. టేక్ కేర్ రా. నాన్న అత్తయ్యే కాదక్క, చావే నా కళ్ళ ముందు నిలబడినా నా మనసు మాత్రం భవానీనే కాపాడమని చెప్తుందక్క. నేనే భవానీ, మీ అమ్మని. అమ్మా భవానీ